ఈ వ్యక్తి ప్రశాంతంగా తన ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే ఇతని ఇంట్లో ఒక విచిత్రమైన వెలుగు మెరుస్తుంది. ఇంకా ఇతని ఇంట్లో వేరే వస్తువులు వస్తూ ఉంటాయి. అప్పుడే ఇతను కళ్ళు తెరిచి చూడగా తన పైన ఒక అమ్మాయి నిద్రపోతూ ఉంటుంది. ఇది చూసి ఈ వ్యక్తి భయపడిపోతాడు. అప్పుడే ఈ అమ్మాయి కళ్ళు తెరుస్తుంది. ఇంకా అతని భయంకరమైన మొగాన్ని చూసి గట్టిగా అరుస్తుంది. ఇంకా భయపడి బయటకు పారిపోతుంది. తర్వాత ఈమె ఇది నా ఇల్లే కదా అని ఒక బాటిల్ ని తీసుకుని అతన్ని భయపెట్టడానికి చూస్తుంది. కానీ ఈ వ్యక్తి అమ్మాయిని లోపలికి రానివ్వడం లేదు. తన బలాన్నంతా యూజ్ చేసి డోర్ ని లాక్ చేస్తాడు. దీంతో అమ్మాయి కోపంతో తలుపుని విరక్కొట్టడానికి చూస్తుంది. అప్పుడే తలుపు ఓపెన్ అవ్వడంతో ఈమె రూమ్ లో వచ్చేస్తుంది. ఈ రూమ్ లో ఈమె తప్ప ఇంకా ఎవ్వరూ ఉండరు. ఇక్కడ చూస్తే ఈ వ్యక్తి ఇంకా ఆ తలుపుని పట్టుకొని నిలబడి ఉంటాడు. బయట నుంచి ఎటువంటి శబ్దం రాకపోవడంతో ఇతను బయటకు వెళ్లి చూస్తాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇక్కడ చూస్తే ఈ అమ్మాయి ఆ వ్యక్తిని వెతుకుతూ ఉంటుంది. తర్వాత ఈ అమ్మాయి ఇంటి పక్కన ఉన్న ఆంటీ వస్తుంది. ఇంకా ఇలా అంటుంది, డోర్ బయట అన్నం పెట్టొద్దు అని. అమ్మాయి ఇలా చెప్తుంది, అసలు నేను ఎటువంటి ఫుడ్ ని బయట పెట్టలేదని. అమ్మాయి పడుకునే ముందు ఇంటినంతా బాగా చెక్ చేస్తుంది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇంకా ప్రశాంతంగా నిద్రపోతుంది. అప్పుడే సడన్ గా బాత్రూమ్ లో ఒక వెలుగు మెరుస్తుంది. ఆ బాత్రూమ్ లో ఎవరో స్నానం చేస్తూ ఉంటారు. ఇంకా ఈ అమ్మాయి కూడా ఆ బాత్రూమ్ లో వెళ్ళడానికి చూస్తుంది.